గంజాయి మత్తు వదిలించేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది ఏపీ సర్కార్. దీనికి అడ్డుకట్ట వేసేందుకు మూలాల్ని సమూలంగా నాశనం చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకోసం ఈగల్ టీం రంగంలోకి దిగి యాక్షన్ స్పీడప్ చేసింది. గంజాయి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆంధ్ర ఒడిశా బోర్డర్. అలాగే విశాఖ ఏజెన్సీ కూడా దీనికి కేర్ ఆఫ్ గా మారింది. ఎత్తైన కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య నిఘా నేత్రానికి చిక్కకుండా గుట్టుగా గంజాయి సాగు చేపడుతున్నారు. ఈజీ మనీ అంటూ అమాయక గిరిజనులకు మాయమాటలు చెప్పి ఈ దందాలోకి దించుతున్నారు స్మగ్లర్లు. తర్వాత ఇక్కడ నుంచి రకరకాల మార్గాల్లో సరిహద్దులు దాటించేస్తున్నారు. అయితే పోలీసుల సోదాల్లో దొరికింది రవ్వంతైతే చెక్పోస్టులు దాటిపోతోంది కొండంతా అన్నది జగమెరిగిన సత్యం. ఇటీవల కాలంలో గంజాయి సాగు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గంజాయి తోటల ధ్వంసం, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టింది ఈగల్ టీం. తాజాగా విశాఖ ఏజెన్సీలోని పెదబైలు మండలం పాతపాడులో భారీగా గంజాయి సాగు చేస్తున్నట్టు శాటిలైట్ ద్వారా గుర్తించారు పోలీసులు. దట్టమైన అటవీ ప్రాంతానికి అతి కష్టం మీద చేరుకుని మొత్తం తోటను ధ్వంసం చేశారు. కొత్త టెక్నాలజీ ద్వారా గంజాయి మూలాల్ని సమూలంగా నాశనం చేసే ఆపరేషన్ని కొనసాగిస్తున్నామంటోంది ఈగల్ టీం. పెదబాయిలు మండలం పాతపాడు గ్రామంలోని ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలోని గంజాయి ఉందని చెప్పేసి అత్యాధునిక టెక్నాలజీతో గుర్తించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా జిల్లా పోలీసులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ, ఎన్సిబి ఈ 3 వ్యవస్థలు కలిసి సంయుక్తంగా ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా చోట్ల మేము గంజాయి గుర్తించడం జరిగింది. ఈ గంజాయి కల్టివేషను అటువంటి అన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి మేము మన్యంలో అందరి ప్రజలకి పిలుపునిస్తున్నాం. ఎక్కడో కొండల మీద మారుమూల ప్రాంతాలకి కూడా ఈగల్ టీం ఎంటర్ అయి గంజాయి మీద గురిపెడుతూ ఉండడంతో స్మగ్లర్లతో పాటు వెనక నుంచి ఈ దందా నడిపిస్తున్న కేటుగాళ్లలో కూడా వణుకు మొదలైంది.